హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1927 దేశం మొత్తం ఒకవైపు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవైపు. ఎందుకంటే మానవ హక్కులను కాలరాసినటువంటి మనుస్మృతి, హిందూ గ్రంథమైనటువంటి మనుస్మృతిని బహిరంగ తగలబెట్టారు. కానీ మన అంబేద్కర్ పేరు చెప్పుకుని అంబేద్కర్ ఇష్టం, నికర్సైన అంబేద్కర్ ఇష్టము అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో తిరిగే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన 2024 సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరు హిందువా, కట్టర్ హిందూగానే బ్రతుకుతున్నాడు. కానీ బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి ఆ బౌద్ధ ఆశయాల కోసం, బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆశయాలను, ఆయన అడుగుజాడల్లో, ఆయన బాటలో నడిచేవారు ఎందరున్నారు? చాలా తక్కువ మంది. ఇదే పేరుకే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుట్టినరోజు వేడుకలు, జయంతులు చేయడం, వర్ధంతులు చేయడానికే ముందుకు వస్తున్నారు. విగ్రహాల దగ్గరికి వచ్చి ఏదో ఆ రోజు జైబింగ్ కొట్టి వెళ్ళిపోతున్నారు. కానీ బాబాసాహెబ్ యొక్క ఆశయాల కోసం పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు? బాబాసాహెబ్ యొక్క అడుగుజాడలు నడిచేవారు ఎంతమంది ఉన్నారు? అంటే 1927 ఆ సంవత్సరంలోనే, ఆ జమానా కాలంలోనే బాబాసాహెబ్ అంతా ఆ మనుగ్రంథాన్ని దేశం మొత్తం అందరూ బ్రాహ్మణులు వారందరూ పెద్ద పెద్ద అగ్రవర్ణాలందరూ ఒకవైపు ఉండి ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కవైపు ఉండి తను ఒక్కడే నిలబడి పోటీగా ఈ మనుధర్మ శాస్త్రం మాకొద్దు, ఇందులో మాకు కించపరిచే విధంగా ఉన్నాయి, మా జాతుల్ని వివక్ష చూపుతూ అన్ని అసమానతలుగా చూపించే విధంగా ఉందని దాన్ని బహిరంగంగా రోడ్డుపైకి వచ్చి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన మొట్టమొదటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927లో. ఇది అప్పుడు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ధైర్యానికి, ఇంకా ఆయన జాతిలో పుట్టి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తూ నేను అంబేద్కరిస్ట్ను, అంబేద్కర్ వాదిని అని చెప్పుకున్నడికే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ దీన్ని ఏంటి బాబాసాహెబ్ యొక్క పేరును వాడుకునే విధంగా అవుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ ఒక సిద్ధాంతాన్ని ఎంచుకొని, నేను ఈ సిద్ధాంతంలో ఉన్న బౌద్ధ మార్గంలో నడుస్తున్నా, నా జాతి ప్రజలు ఈ పంచసూత్రాలను పాటించాలి, మంచి నడవడికతో జ్ఞానంతో మెదలాలి, హక్కులను కాపాడుకోవాలి, మన సమానత్వంగా ఉండాలి సొసైటీలో అని చెప్పి మనకు చెప్తున్నాడు. కానీ అక్కడ ఈ హిందుత్వాన్ని మనం కట్టర్ హిందూగా ఆ సిద్ధాంతాన్ని కోల్పోతున్నావు. అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ అంబేద్కర్ వాది అంటున్నాం. కానీ ఇక్కడ నువ్వు కట్టర్ హిందూగా బ్రతుకున్నావు కాబట్టి నువ్వు అక్కడ మరణించినట్టే లెక్క. సిద్ధాంతం మరణించింది. నువ్వు అంబేద్కర్ పేరు చెప్తున్నావు కానీ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతంలో నువ్వు బ్రతకలేవంటే నువ్వు ఆ సిద్ధాంతాన్ని నువ్వు మరణించినట్టే లెక్క. అంటే ఆ సిద్ధాంతంలో లేవన్నట్టు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? కాకపోతే బాబాసాహెబ్ చెప్పింది ఏంటి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వం మనకు భారత రాజ్యంలో కల్పించాడు. ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వం ఈ ధర్మ గ్రంథాల్లో లేవు. ఏదైతే హిందూ గ్రంథాలు చెప్తున్నాయో నువ్వు అదే మతంలో ఉంటూ నేను కట్టర్ హిందువును, కాకపోతే నేను అంబేద్కర్ వాదిని అని చెప్పుకుంటున్నావు. కానీ నీకు అక్కడ అవకాశం లేదు. నువ్వు ఆ సిద్ధాంతాన్ని మర్చిపోయినట్టే. అంటే సిద్ధాంతాన్ని పాటిస్తలేవు అన్నట్లు లెక్క. నువ్వు అప్పుడు అంబేద్కర్ వాది కాదు, నువ్వు ఒక హిందూ వాదివని, హిందూ మతవాది, మనువాది అని చెప్పుకోవాలి. కానీ బాబాసాహెబ్ యొక్క పేరు చెప్పి మీరు కట్టర్ హిందూగా ఉంటే ఆ సిద్ధాంతాన్ని మీరు సిద్ధాంతాలను విడిచిపెట్టాలి. ఉంటే నికర్సైన అంబేద్కర్గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఓకే, మతంని స్వేచ్ఛ కాబట్టి ఎంతవరకు ఉన్నా అంతా ఉండాలి. కాకపోతే బాబాసాహెబ్ చెప్పిన సిద్ధాంతాన్ని నువ్వు ఒక నికర్సైన అంబేద్కరిస్ట్గా ఎదగాలనుకుంటే, బాబాసాహెబ్ యొక్క ఆశయాల కోసం పోరాడాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా బాబాసాహెబ్ యొక్క బౌద్ధ మార్గంలో నడవాలి, పంచసూత్రాలను పాటించాలి, బాబాసాహెబ్ను చదవాలి. చదివితేనే నువ్వు బాబాసాహెబ్ అడుగుజాడలు నడుచుకుంటావు. అప్పుడే నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థమవుతాడు. తప్ప నువ్వు ఇలా గ్రంథాలను పట్టుకొని ఒక మతంలో ఉంటాను, నేను ఆ దేవుడికి నేను పూజిస్తాను అంటే నువ్వు అక్కడ అంబేద్కర్ వాదిగా నువ్వు కాలేకపోతావు. కావున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927లోనే దేశం మొత్తం ఒకవైపు ఉన్న ప్రజలు, అన్ని బ్రాహ్మణుల మంది, అప్పుడు ఇంకా ఈ మనవదల కాలంలో నడుస్తున్న కాలంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనధర్మ శాస్త్రాన్ని బహిరంగ తగలబెట్టడం, కాల్చబెట్టడం, అది బాబాసాహెబ్ యొక్క ధైర్యం. మాకు ఏంది మానవ హక్కులను కాలరాసినటువంటి మనధర్మ శాస్త్రం మాకొద్దు అని తగలబెట్టేశాడు. అప్పుడు తగలబెట్టేసి మనకు భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వం హక్కులు కల్పించి మనకు మంచి నడవడికతో భారత ప్రజలకు అందించాడు. కానీ ఇంకా బాబాసాహెబ్ పేరు చెప్తూ మేము బాబాసాహెబ్ యొక్క వారసులం అనుకుంటూ మీరు కట్టర్ హిందూగా బ్రతుకుతే బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతాలను మీరు కించపరిచిన కాదు, మీరు మరణించినట్టే లెక్క. అంటే ఆ సిద్ధాంతాలను మోయలేకున్నప్పుడు విడిచిపెట్టాలా. అయితే నువ్వు హిందూ మనవాదిగా ఉన్నావు కాబట్టి నువ్వు అంబేద్కర్ పేరు చెప్పుకుంటే అది తప్పు అవుతుంది. బాబాసాహెబ్ ఏం చెప్పాడు? బాబాసాహెబ్ ఆల్రెడీ
ఆయా అతను బోధించినటువంటి బౌద్ధ మార్గంలో స్వీకరించినప్పటి 22 సూత్రాలు ఏవైతే చెప్పాడో అవి పాటించినప్పుడే నువ్వు నిజమైన నిఖార్సైన అంబేద్కర్‌గా ఎదుగుతావు గానీ, ఇలా కట్టర్ హిందూగా ఉండి నేను బాబాసాహెబ్ యొక్క నిఖార్సైన అంబేద్కరిస్ట్‌ని అని చెప్పుకుంటే అది నడవదు. కావున ఇప్పటికైనా గానీ ఎవరైతే బాబాసాహెబ్‌ను ఆశయాల కోసం పోరాడాలనుకుంటారో, ఆ బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి 22 సూత్రాలు పాటించాలి. బాబాసాహెబ్‌ని చదవాలి. విగ్రహాల దగ్గరికెళ్ళి జయంతుల వర్ధంతులకి జై భీమ్ కొట్టడం కాదు. బాబాసాహెబ్‌ను మనం పుస్తకాల్లో చదవాలి. ఆయన తెలుసుకోవాలి. ప్రజలకి ఏం చేశాడు? భారత రాజ్యాంగంలో మనకి ఎటువంటి హక్కులు కల్పించాడు? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? భారత రాజ్యాంగం ఎలా ఉంది? భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వంలో కాలరాస్తున్నట్టు దాన్ని రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ తీసేందుకు ఎట్లా ప్రయత్నిస్తున్నారు? ఈ హక్కులను మనం ఎలా కాపాడుకోవాలనేది మనము ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు రీసెంట్ చూసి ఎస్సీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వరకు ఈ వర్గీకరణ రిజర్వేషన్లు ఆహ్, అసలు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎలా ఇచ్చిందో తెలియదు గానీ, ఇప్పుడు మన ఎస్సీలనే విడదీసిర్రు. అంటే మన ఎస్సీల్లోనే వర్గీకరణ చేసి ఈ రిజర్వేషన్‌ని కూడా దొంగచాటున ఈ క్రిమి లేయర్ అని పెట్టి మన ఈ రిజర్వేషన్ కూడా వర్తించరాకుండా చేస్తున్నారు. అంటే ఒక తరం వారు ఈ రిజర్వేషన్‌ను వర్తించాయన్నట్టు. ఒకరికొక రిజర్వేషన్‌లు ఒకరు పొందితే గిట్లా ఆ కుటుంబంలో మళ్ళీ ఆ రిజర్వేషన్ వర్తింపబడదని ఈ క్రిమి లేయర్ చెబుతుంది. కావున ఈ వర్గీకరణ కూడా మనము ఏంటి దీన్ని మనం యాక్సెప్ట్ చేయరాదు. అందుకే ఇప్పుడు అంబేద్కర్ సంఘాలు, కొందరు లాయర్సు, ఎడ్యుకేషనల్ పరులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పోరాటాలు చేస్తున్నారు. మాకు ఈ వర్గీకరణ వద్దు. ఎస్సీ వర్గీకరణ వద్దు. రిజర్వేషన్స్ ఈ క్రిమి లేయర్ ద్వారా రిజర్వేషన్‌ను ఈ బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలు ఎస్సీలను విడదీసి రిజర్వేషన్ తొలగించమనే ప్రయత్నంలో ఉన్నారు గానీ, మన దేశ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ ఏదైతే క్రిమి లేయర్ ఉందో దీన్ని తీసి పడేయాలా. ఈ వర్గీకరణ కూడా మనకు వద్దు అని పోరాటం చేయాల. కొందరు దీన్ని సమర్థిస్తున్నారు గానీ, దీనివల్ల చాలా నష్టాలున్నాయి ఎస్సీ ప్రజలకు. కావున దీన్ని మనము వ్యతిరేకిస్తేనే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే. చివరగా చెప్పొచ్చేదేంటంటే, నిఖార్సైన అంబేద్కరిస్ట్‌గా బాబాసాహెబ్‌ను చదవాలా. అతని యొక్క 22 సూత్రాలను మనం తెలుసుకున్నప్పుడే మనము నిజమైన అంబేద్కర్ వాదిగా ఎదుగుతాం. సమాజంలో నీకంటూ గుర్తింపు ఉంటది. బాబాసాహెబ్‌ని చదివినప్పుడు నువ్వు ఒక హీరో అవుతావు. నువ్వు సమాజం పట్ల నువ్వొక సెలబ్రిటీవే. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. జై భీమ్. ఛానల్ గాని కొత్తగా చూసిన వారు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థాంక్ యూ.